హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు మన వీడియోలో రెండు రకాల పరాటాలు చూపించబోతున్నాను. ఇవి రెండు కూడా చాలా హెల్దీ. ఫస్ట్ పరాటా వచ్చి పాలకూర పరాటా అండి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఏ విటమిన్ ఉంటుంది, అదే కాకుండా ఐరన్, కాల్షియం కూడా ఉంటుంది. ఇది మన బాడీకి చాలా మంచిది. మెయిన్ కళ్ళకి మంచిదండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అందరూ స్క్రీన్ చూస్తున్నారు, కళ్ళు చాలా టైర్డ్ అయిపోతున్నాయి. మరి దానికి సంబంధించిన మనం ఫుడ్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. మరి దాని ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ పాలకూర తీసుకున్నాం కదా, పాలకూరలోంచి స్టెమ్ అనేది కట్ చేసేయాలి. ఈ కాడలు అనేది సపరేట్ చేసేయాలి. ఎందుకంటే ఇవి పరాటాలో వేసినప్పుడు పరాటా పగిలిపోతుంది కాబట్టి నేను దాన్ని సపరేట్ చేసి, ఇది మనం ఎప్పుడైనా పప్పు చేసినప్పుడు అందులో వేసుకోవాలి. ఓన్లీ ఆకులు మాత్రమే మనం క్లీన్ చేసుకుని కట్ చేసుకుని వేస్తున్నాం. ఇలా వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక జల్లెడ లాంటిది పెట్టుకొని ఇక్కడ గోధుమ పిండి వేసుకోవాలండి. మరి నేను ఇక్కడ ఆడించాను కాబట్టి ఇలా ఫిల్టర్ అవుట్ చేస్తున్నాను. మనం రెడీమేడ్ కొనుక్కుంటే కనుక ఇది స్కిప్ చేయొచ్చు. ఇలా ఆడించినప్పుడు అక్కడక్కడ గోధుమలు నలగకుండా ఉంటాయి, దానివల్ల పరాటా సరిగ్గా రాదు. అందుకని జల్లించాను నేను. తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆకుకూర వేసుకోవాలండి. పాలకూర వేస్తున్నాం. మరి పాలకూర ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు. మీకు ఇన్ కేస్ ఎక్కువ ఇష్టం లేకపోతే క్వాంటిటీ కొంచెం తగ్గించి కూడా తీసుకోవచ్చు. వీలైనంత వరకు దీన్ని సన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నామండి. ఈ ఆనియన్ కూడా చాలా సన్నగా ఫైన్గా మనం కట్ చేసుకోవాలి. పెద్ద సైజులో కట్ చేసుకున్నప్పుడు పరాటా చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, మనకి పగిలిపోతుంది. తర్వాత కొత్తిమీరను కూడా ఇలా ఫైన్గా కట్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా మంచిగా ఉంటుందండి. కొత్తిమీర కూడా వేసుకోండి. తర్వాత కొన్ని అల్లం ముక్కలు, ఈ అల్లం ముక్కలు కూడా చిన్న చిన్నగానే కట్ చేసుకోవాలి. మరి పిల్లలు తీసి పడేస్తారు పెద్దగా చేస్తే, ఇలా చిన్నగా వేస్తే వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు. తర్వాత కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా, అవి కూడా సన్నగా కట్ చేసుకొని 1 లేదా 2 వేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు, ఇది కలర్ కోసం వేస్తున్నాము. కొంచెం ధనియా పౌడర్ అండి, 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇది కూడా వేసుకోండి. ఇది టేస్ట్ చాలా మంచిగా ఉంటుంది. ఫైనల్గా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు. ఇవన్నీ మనం వేసుకున్న తర్వాత ఒకసారి మనం దీన్ని మిక్స్ చేయాలండి. మరి ఫస్ట్ మనం వాటర్ వేయకూడదు, ఎందుకంటే మనకి ఆకుకూరలోని ఇంకా ఆనియన్లోని వాటర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని మనం గట్టిగా దాన్ని ప్రెస్ చేస్తూ మిక్స్ చేయాలి. దీనివల్ల మనకి చపాతీ పిండి చాలా వరకు కలుస్తుంది. మరి మీరు ఎక్కువ క్వాంటిటీ చేస్తే కనుక ఈ విధంగా 2 చేతులతో మీరు గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే ఈవెన్గా కలుస్తుంది. తర్వాత ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నామండి. అందులోంచి 1 టేబుల్ స్పూన్ ఇప్పుడు వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ దీన్ని మిక్స్ చేసుకోవాలి. మరి మనం ముందే వాటర్ వేయకూడదండి. ఈ పరాటాలో మెయిన్ మనకి కలపడం అనేది మంచిగా రావాలి. అలా ఆయిల్ కూడా మిక్స్ చేసిన తర్వాత వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకోవాలి. ఒకేసారి మనం ఎక్కువ వేయకూడదు. ఇది బాగా లూజ్ అయిపోయిందంటే పరాటా చేసేటప్పుడు అతుక్కుపోతుంది. అలా అతుక్కుంటే చేయడానికి చాలా చిరాగ్గా ఉంటుంది. అందుకని మనం ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మాత్రమే దీన్ని మిక్స్ చేసుకోవాలి. మనం దీన్ని కొంచెం గట్టిగా కలుపుకొని ఒక అరగంట సేపు దీన్ని నానబెడతామండి. నానబెట్టినప్పుడు అందులోంచి మనకి అంటే పాలకూరలోంచి ఇంకా ఉల్లిపాయల్లోంచి వాటర్ అనేది లూజ్ అవుట్ అవుతుంది. అలా లూజ్ అవుట్ అయినప్పుడు చపాతీ పిండి బాగా లూజ్ అయిపోతుంది, మనం చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకని మనం ఫస్టే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. ఇన్ కేస్ మీకు బాగా లూజ్ అనిపిస్తే మళ్ళీ డ్రై పౌడర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని మరొకసారి దీన్ని మిక్స్ చేసుకోవాలి. మరి దీంట్లో మనకి కలపడం అనేది మెయిన్ రావాలండి. ఇది మనకి వస్తే కనుక మంచిగా మనం ఎన్ని పరాటాలన్నా ఈజీగా చేసేయచ్చు. ఇలా మనం అంతా మిక్స్ చేసిన తర్వాత ఇలా మన 2 చేతులు పెట్టినప్పుడు మన చేతులకి ఎక్కడ స్టిక్కీ అవ్వకుండా నీట్గా క్లీన్గా మన హ్యాండ్స్ ఉంటే కనుక మీరు కరెక్ట్గా కలిపినట్టు. ఇలా చేస్తే కనుక మీరు ఎండింగ్ వరకు చేసిన పరాటాలు అసలు రోలింగ్ పిన్కి కానీ లేకపోతే ఆ పీటకి కానీ కొంచెం కూడా అంటుకోకుండా చాలా ఈజీగా చేయగలరు. ఇలా చేసిన తర్వాత దాన్ని కవర్ చేసి అరగంట పాటు పక్కన పెట్టండి. ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనకి నచ్చిన సైజులో బాల్స్ చేసుకోవాలి. బాల్స్ చేసుకుని దాన్ని చపాతీలాగా రోల్ చేసుకోవాలి.
ఇలా బౌల్ మనం రెడీ చేసుకున్న తర్వాత డ్రై పౌడర్లో ఒక్కసారి వేసి దాన్ని రోల్ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఫ్లాట్ చేసి మనం పరాటాలాగా ప్రెస్ చేసుకోవాలండి. ఇది చేయడం చాలా చాలా ఈజీ. మనకి కలపడం అనేది కొంచెం ఐడియా వస్తే సరిపోతుంది. ఎన్ని పరాటాలన్నా చాలా ఫాస్ట్గా మనం చేయగలుగుతాం. అంతేకాకుండా ఇది హెల్త్కి చాలా మంచిది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా పాలకూర పప్పు చేసినప్పుడు కుక్కర్లో పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తూ ఉంటాం. అంత హై ఫ్లేమ్లో పెట్టి చేసినప్పుడు ఆ కూరలో ఉండే న్యూట్రిషన్స్ అన్నీ కూడా చచ్చిపోతాయండి. మరి ఇలా పరాటాలో మనం చేసుకుంటే దీన్ని బాగా ఎక్కువ కుక్ చేయం కాబట్టి ఇది హెల్త్కి మంచిది. ఇలా స్టవ్ ఆన్ చేసిన తర్వాత తవా హీట్ అయిన తర్వాత కొద్దిగా గీ అప్లై చేసుకోవాలి. గీ అప్లై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న పరాటాని దీని మీద వేసుకుని 2 సైడ్స్ మనం కాల్చుకోవాలండి. మరి దీనికైతే గీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. లేకపోతే ఆయిల్ బటర్ మనకి నచ్చింది కూడా మనం వేసుకోవచ్చు. మరి చాలామంది పిల్లలు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, కొన్ని ఆకుకూరలు తినరు, కూరగాయలు తినరు. మరి మన పిల్లలు ఏదైతే తినరో వాళ్ళకి స్పెషల్గా మనం ఎప్పుడు చేసి పెట్టాలి. అన్ని రకాలు వాళ్ళకి తినిపించాలి. ఎందుకంటే చిన్నప్పుడు మనం వాళ్ళని వదిలేస్తే కనుక ఇంకా పెద్ద దిగిన తర్వాత కూడా వాళ్ళు ఇష్టపడరు అన్నీ తినడానికి. అందుకే అన్ని విధంగా అన్నీ వాళ్ళు ఏవైతే తినరో వాళ్ళకి అది బాగా ఇంట్రెస్ట్ ఉండేటట్టు స్పెషల్గా చేసి మనం పెట్టాలి. మరి ఈ మధ్యకాలంలో పిల్లలందరికీ కళ్ళు నొప్పులు వస్తుంది. ఈవెన్ పిల్లలకి కాదు పెద్దవాళ్ళందరికీ కూడా కళ్ళ ప్రాబ్లం వస్తుంది. ఇచ్చింగ్ రావడం, ఇంకా పెయిన్ రావడం, మరి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి మనం ఎక్కువ ఏ విటమిన్ ఉన్న ఫుడ్ అనేది తీసుకోవాలి. ఇలా పరాటా రెడీ అయిపోయిన తర్వాత ఇక ప్లేట్లో వేసుకోవాలండి. మరి అక్కడ నేను స్టీమ్ ఎస్కేప్ అయ్యే ప్లేట్ వేసుకున్నాను. అది లేకపోతే ఒక క్లాత్లో అన్నా మనం వేసుకోవాలి. మరి పరాటా చేసినప్పుడు కవర్ చేసి పెట్టకూడదు. అలా చేసి పెడితే పరాటాలన్నీ సాఫ్ట్గా అయిపోతుంది. మనం తినేటప్పటికి క్రిస్పీగా ఉండదు. అందుకని మనం కవర్ చేయకూడదు పరాటాలని. చూసారు కదండి, ఎండింగ్ వరకు కూడా మీరు ఎక్కడ కూడా కొంచెం కూడా అంటుకోకుండా చాలా ఈజీగా పరాటా చేయగలిగాం. మరి ఇలా కలుపుకుంటే మీరు చాలా ఈజీగా చేయగలరు. ఇది కర్డ్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పచ్చడితో కూడా మనం తినొచ్చు. మరి సెకండ్ రెసిపీ వచ్చి బీట్రూట్ పరాటా అండి. ఇది కూడా సేమ్ పాలక్ పరాటా లాగానే చేయాలి. ఇది కూడా చాలా హెల్దీ, ఇంకా టేస్ట్ వైజ్ కూడా చాలా చాలా బాగుంటుంది. మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు బీట్రూట్ పరాటా కూడా ఎలా చేయాలో ఒకసారి చూసేయండి.